నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనమైన రిజల్ట్ వచ్చింది. ఏది ఆ రిజల్ట్ సంచలనమైందంటే అందరికీ తెలిసిన విషయమే. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వయంగా రేవంత్ రెడ్డి పోయి నా అభ్యర్థిని గెలిపిండి చెప్పి 3 జిల్లాలకు పోయి ప్రచారం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీలో హేమీలు ఉన్నారు. దాదాపు 8 మంది మంత్రులు ఉన్నారు. అందరు పోయి ప్రచారం చేసినా కూడా అధిష్టానం పోయి మొత్తం ఆడే కూర్చున్నా కూడా 3 రోజులు ముఖ్యమంత్రి 3 జిల్లాలకు తిరిగినా కూడా రిజల్ట్ ఏమొచ్చింది అనేది అందరు చూసినారు. నిర్ణయంగా నరేందర్ రెడ్డి అయితే ఏడ్చుకుంటా ఇంటికి పోయాడు. ఎందుకు? రేవంత్ రెడ్డిని నమ్ముకున్న పాపానికి. అసలు ఎందుకు ఇంత ఘోరంగా జరుగుతుంది, ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది, ఎందుకు ఒక్కసారిగా ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణం ఏంది, అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఎందుకు రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎలక్షన్స్ ఎందుకు పెట్టలేకపోతున్నారు, ఎందుకు రేవంత్ రెడ్డి ఎన్నికలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు భయం అవుతుంది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 జరిగినాయి కదా, 2 టీచర్ ఎమ్మెల్సీ జరిగింది, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ జరిగింది కదా. 3 ఎన్నికలలో 3 చూసుకుంటే కనీసం వాళ్ళ అభ్యర్థులు దరిదాపులలో కూడా లేరు. సో అందరం చూసిన విషయమే. ఒకసారి కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాస్కి గౌడ్ ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేసి దానికి సంబంధించిన ఏమన్నాడు మధుయాస్కి గౌడ్, అసలు ఆయన మాటలు వెనుక అంతరం ఏందనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఆయన అన్నది ఇది తెలంగాణ కాంగ్రెస్ కాదు, రెడ్డిల కాంగ్రెస్ పార్టీ మీద సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాస్కి గౌడ్, రెడ్డిలు తప్పు చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉండవు కానీ బీసీలను మాత్రం సస్పెండ్ చేస్తారని చెప్పి ఫైర్ అయ్యిండు మధుయాస్కి గౌడ్. అయితే ఈయన మాటల వెనుక ఆంతర్యం ఏంటంటే, మొన్న తీర్మార్ మల్లన్నకు సోకాజ్ నోటీసులు ఇచ్చిండ్రు, తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేసిర్రు. ఇంకా మా పార్టీకి మొత్తం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం చేస్తున్నాను అని చెప్పి. గతంలో ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎన్ని బూతులు తిట్టిండు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలను, అసలు కాంగ్రెస్ పార్టీ స్థాపించిన అసలు ముఖ్యమైన వ్యక్తులను అందరినీ, అప్పుడు మాజీ ప్రధానులుగా ఉన్న వ్యక్తులను ఉద్యమ సమయంలో ఎన్ని మాట్లాడినాడు, ఏంది కథ అయింది అనేది సోషల్ మీడియాలో అన్ని చక్కర్లు నడుస్తున్నాయి, అందరూ చూస్తున్నారు. సో తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ఒక కొత్త గ్రూప్, అసలు రెడ్డిల పాలన నడుస్తుందా, ఇది కాంగ్రెస్ పాలన కాదు రెడ్డిల పాలన అని చెప్పి నేరుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పడం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. నేరుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పడంతో ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకా మళ్ళా బతికి బట్ట కడుతుందా, లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎవరు నమ్మకుండా అవుతారా కాంగ్రెస్ పార్టీని అనేది వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఒకసారి నిన్న తీన్మార్ మల్లన్న ఏదైతే రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చేసింది పక్కా సమాచారం అయితే, పక్కా సేకరించిన లెక్కలే అయితే ముఖ్యమంత్రి గారు ఆ సర్వేకు మీరు బాధ్యత వహిస్తారా? నాది బాధ్యత, దీని మీద డిబేట్కు నేను రెడీ అంటే ఎక్కడికి రావనో చెప్పు, నేను ఒక్కరిని వస్తా, నీ సర్వే తప్పని నిరూపిస్తా. విన్నారు కదా, నువ్వు చేసిన సర్వే తప్పు, మీరందరూ కలిసి బీసీలను అన్యాయం చేస్తున్నారు, నువ్వు చేసిన సర్వే శుద్ధ తప్పు అని చెప్పి తీర్మార్ మల్లన్న చెప్తున్నాడు. సో క్లియర్గా తీర్మార్ మల్లన్న ఏం చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి పరోక్షంగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు. అది ఎట్లా తెల్లమవుతుందంటే, ఆయన ఇంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికలలో డమాల్మన్నది, కాంగ్రెస్ పార్టీ డమాల్మన్నది. తర్వాత ఏం జరిగింది, పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా పార్లమెంట్ తన సొంత జిల్లా మహబూబ్నగర్ జిల్లాలో కనీసం అభ్యర్థి ఆయన గెలిస్తే ఈయన ఉనికికి ప్రమాదం వస్తుందని చెప్పి ఈయన ఉనికిని చాటుకునేందుకు, లేకపోతే ఆయన అధిష్టానం దగ్గర మా పప్పులు ఉట్టుకొనియాడని చెప్పి వంశీధర్ రెడ్డిని ఓడగొట్టాడు. ఆ విషయాన్ని తీర్మానం వలన క్లియర్గా చెప్తున్నాడు. సో అసలు రేవంత్ రెడ్డి ఇంతకుముందు సిట్టింగ్ స్థానం ఉండే కదా మల్కాజ్గిరి, ఆడ కూడా ఓడిపోయాడు. ఇట్లా సిట్టింగ్ స్థానం పోయింది, సొంత జిల్లా పోయింది. అసలు నువ్వు ఏంది అంటే ముఖ్యమంత్రిగా ఉండి ఏం చెప్పాలనుకుంటున్నావు? అసలు నీ సొంత జిల్లాలోనే లేదు, నీ సిట్టింగ్ స్థానం లేదు, పైగా ఇప్పుడు కూడా బీజేపీ అభ్యర్థి గెలిచి నీ అభ్యర్థి మీద నువ్వు నేరుగా పోయి ప్రచారం చేసిన అభ్యర్థి మీద బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలిచిండు.
వీటన్నిటిని చూస్తుంటే రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీకి ఏమైనా సపోర్ట్ చేస్తున్నాడా, బీజేపీ పార్టీకి సంబంధించిన ఏదైనా కోవట్టుగా ఉన్నాడా అనేది అందరికీ అనుమానం వస్తుంది. దాంతోపాటు నిన్న మన ఈయన ఎవరు అరవింద్ ఎంపీ అరవింద్ కూడా నిన్న రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్తున్నాడు. సో ఇవన్నీ చూస్తుంటే అసలు క్లియర్గా అసలు ఎందుకు ఇంత వ్యతిరేకతను మూట కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి, ఎందుకు ఇంత వ్యతిరేకత ఏర్పడింది, ఎందుకు ఇంత వ్యవహారం ఎందుకు దిగజారిపోయిన వ్యవహారం జరుగుతుంది రేవంత్ రెడ్డి విషయంలో. రేవంత్ రెడ్డి ఏడా అడుగు పెట్టినా నాశనం అయిపోతుంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఎల్బిసి టన్నెల్కి సంబంధించిన వర్క్ను పట్టుకున్నారు. అది ఏం జరిగిందో అందరం చూసాం. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులగణన పట్టుకున్నాడు. స్టార్టింగ్ నుంచి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు, రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతా ఓకే, ఏం మాటలన్నా నడిచిపోయింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఫస్ట్ 6 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు ఏమైంది? రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ 6 గ్యారెంటీలు 100 రోజుల్లో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామన్నా. 100 రోజులలో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామని చెప్పారు. ఏం జరిగింది? వచ్చినాయి 6 గ్యారెంటీలు? తులం బంగారం వచ్చిందా? తర్వాత ఏం చేసాడు? ఇవే 6 గ్యారెంటీలలో ఏం చేసాడు? ముఖ్యమైన గ్యారెంటీ ఏంది? రైతు భరోసా. రేవంత్ రెడ్డి కూడా క్లియర్గా ఆ యొక్క ఆయన ప్రచారంలో మాట్లాడిన మాటలేవి, ప్రచారంలో ప్రస్తావించిన అంశాలు, ముఖ్యమైన అంశం ఏందనేది రైతు భరోసా. ఆయన చెప్పింది ఫస్ట్ ఎన్నికల ముందు చెప్పింది దాదాపు 7,500 ఒక ఎకరాకు 7,500 రైతు భరోసా వస్తుందని చెప్పిండు. వచ్చిందా? అంటే వ్యతిరేకత ఎందుకు ఇంత వచ్చింది? అసలు గ్రాడ్యుయేట్లు ఎందుకు రేవంత్ రెడ్డిని నమ్మలేకపోయినా అనే దానికి ముఖ్యమైన కారణాలలో రెండవది ఇది. మూడవది, ఇదే రైతు భరోసాను ఏం చేసిర్రు? వాయిదాలు వేసిర్రు. జనవరి 26 రోజు అందరికీ వస్తుంది, ఇక అకౌంట్లలో వస్తుంది చూసుకోండి అని చెప్పి జనవరి 26 రోజు వాయిదా వేసుకుంటూ పోయాడు. ముఖ్యంగా నిరుద్యోగులకు ఏటా 2 లక్షల ఉద్యోగాలు, వచ్చినా ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులకు చెప్పిండు. నిరుద్యోగులు అంటే ఎవరు? గ్రాడ్యుయేట్లు, పీజీలు చేసిన వాళ్ళు, వీళ్ళంతా నిరుద్యోగులే. వాళ్ళకు ఏటా 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి మాయమాటలు చెప్పిండు రేవంత్ అన్న. వచ్చినాయి. తర్వాత ఏం చేసిర్రు? మహిళలు గ్రాడ్యుయేట్లలో ముఖ్యమైన ఒక వాళ్ళ వాట వాళ్ళకు ఉంటుంది కదా, మహిళలు వాళ్ళ భాగం వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళ ఓట్ షేర్ వాళ్ళకు ఉంటుంది కదా. ఫ్రీ బస్ తీసుకొచ్చి ఇక కోటీశ్వరులను చేస్తారంట. ఫ్రీ బస్ తీసుకొచ్చి మహిళా సంఘాలకి ఏదో 20,000, 30,000, 10,000 ఇట్లా వాళ్ళకి లోన్లు ఇచ్చుకుంటా, 1 లక్ష రూపాయలు లోన్లు ఇచ్చుకుంటా వాళ్ళని కోటీశ్వరులను చేస్తే ఇక ఫ్రీ బస్ వచ్చింది మొత్తము ఇంకా అయిపోయింది అన్నట్టు మాట్లాడిండు. సో దీనికి సంబంధించి ఇంకేం చేసాడు? ఈయన వచ్చిన తర్వాత అసలు ఈయన దాదాపు ఇప్పటికీ 40 నుంచి 50 సార్లు పోయిండు ఢిల్లీకి. 50 సార్లు ఢిల్లీకి పోయిటా. ఢిల్లీకి పోయింటాడు. ఢిల్లీకి దాదాపు 50 సార్లు పోయింటాడు. ఏం చేసిండు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి అంటే? ఏం చేసిండు రేవంత్ రెడ్డికే తెలియదు. అసలు అంతకుముందు అసలు రేవంత్ రెడ్డి ఇతర దేశాలకు ఫండ్స్ తీసుకొస్తాను నేనని చెప్పి పోయిండు కదా.
గతంలో ఏది ఏం చదివిండు ఏంది ఫండ్స్ తీసుకొచ్చిన ఫండ్స్ ఏంది ఆయన చెప్పే వ్యవహారం ఏంది అనేది అందరికీ తెలిసిన విషయం. ఫండ్స్ దాదాపు 1,78,000 కోట్లు తీసుకొచ్చినాం అని చెప్పిండ్రు. ఏడుంది? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని వేల కోట్ల అప్పులైనవి, అప్పుల లెక్కలేందని చెప్పి బయట పెట్టలేకపోయాడు. ఆ అప్పుల లెక్కలేందని చెప్పి తెలంగాణ ప్రజలు అడుగుతుంటే చెప్పలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి. ఇవన్నీ కారణాలు రేవంత్ రెడ్డి ఓడిపోవడానికి. రేవంత్ రెడ్డి తానే మొత్తం అని చెప్పుకుంటారు కదా. రేవంత్ రెడ్డి నేను లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేకుండా అని చెప్పుకుంటారు కదా. ఇక మొన్న ఒక బీసీ నాయకుడు చిన్నగా నువ్వు చేసిన కులగణన తప్ప అని చెప్పినందుకు ఆయన్ని సస్పెండ్ చేసి. సో రేవంత్ రెడ్డి ఆయనకు ఏది ఒంటెద్ది పోకూడదు ధోరణే ఆయనకు శాపంగా మారిందని చెప్పొచ్చు.